ఆడవాళ్ళలో కూడా మీరు రకాలైన క్యాన్సర్ కోసం చెప్పుకొచ్చారు. మగవాళ్ళలో ఎటువంటి క్యాన్సర్ కు మనకి ఎక్కువగా దారితీసే అవకాశం ఉంది? మన ఇండియాలో మగవాళ్ళలో వచ్చే కామన్ క్యాన్సర్స్ ఏంటి అని అంటే నోట్లో వచ్చే క్యాన్సర్ అంటే ఓరల్ క్యాన్సర్స్ అంటాము, నోరు గొంతు ఆ క్యాన్సర్స్, ఇంకా లంగ్ క్యాన్సర్స్. ఇవి మన ఇండియన్ మెన్ లో చాలా కామన్ క్యాన్సర్స్ అన్నమాట. ఇంకా దీనికి కారణం మెయిన్ రీజన్ అని అంటాం కదా, క్యాన్సర్ రావడానికి రీజన్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే టొబాకో స్మోకింగ్, గుట్కా, పాన్, అది ఆ అలవాటు అది ఏమంటారు, అలవాట్లు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు అందరూ చూస్తూ ఉంటారు సిగరెట్ స్మోకింగ్, అందరూ అంటే అదేమంటారు కామన్ అలవాటు, చాలా ఎంజాయ్ ఫ్యాషన్ అయిపోయింది. కానీ దాన్ని ఎంత ఫ్యాషన్ ఉన్నా, ఎంత మీరు ఎంజాయ్ చేసినా కానీ ఆ డబ్బా మీద రాసి ఉంటుంది సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, క్యాన్సర్ ఫార్మ్ అంటే రీజన్ అని చెప్పేసి, అయినా జనాలు తాగుతూ ఉంటారు. సో మెయిన్ కాజ్ ఫర్ ఓరల్ క్యాన్సర్ అంటే మనం ఇండియన్ పాపులేషన్ కాబట్టి నేను ఇండియాలో వచ్చే కామన్ క్యాన్సర్స్ దాన్ని నేను ఫోకస్ చేసి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇండియన్ మెన్లో కామన్గా అందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ పర్సన్ నాకు తెలిసిన స్మోకింగ్ లేకపోతే అలవాటు ఉంటుంది, ఏదో ఫామ్ టొబాకో, సిగరెట్ అయినా, బీడీ, చుట్టా కానీ లేకపోతే తంబాకు, దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, అది ఊరికే ఏమంటారు అది నమలడం వల్ల దానివల్ల ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. తంబాకు చూయింగ్ ఈజ్ ద కామన్ కాజ్. అందుకే మీరు ఇప్పుడు రూరల్ ఏరియాస్ అట్లా వెళ్తే వాళ్ళు చాలా మందికి అలవాటు ఉంటుంది. సో మీరు ఆ పాపులేషన్లో మేము స్టాటిస్టిక్స్ చూస్తే ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళలో కామన్ ఉంటుంది అనమాట క్యాన్సర్. సో దీనికి అలవాటు లేకపోతే ఆబ్వియస్లీ మనం రిస్క్ తగ్గించుకోవచ్చు. మగవాళ్ళలో తంబాకు అన్నారు, లేడీస్కి ఎందుకు వస్తుంది అంటారు మగవాళ్ళు? సో ఇది క్యాన్సర్ రావడానికి ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 100% క్యాన్సర్ ఇదిగోండి దీనివల్ల షార్ట్ క్యాన్సర్ దీనివల్ల వస్తుందని మనం చెప్పలేము. మనము ప్రాబబుల్ రీజన్స్ అంటే ఓకే దీనివల్ల అవకాశం ఉంటుంది అని చెప్పడానికి ఉంటుంది. నేను స్టార్టింగ్లోనే చెప్పాను క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే మన జీన్స్ ఏదైతే మన బాడీ సెల్స్ ఫంక్షన్స్ ఏదైతే కంట్రోల్ చేస్తాయో ఆ జీన్స్లో ఏమైనా తేడా వస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆ తేడా ఎందుకు వస్తుంది ఆ జీన్స్లో అంటే దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాము. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, తంబాకు, స్మోకింగ్, లేకపోతే ఆల్కహాల్, ఇవన్నీ ఏంటంటే కార్సినోజెనిక్. అంటే ఇప్పుడు టొబాకో, ఇప్పుడు సిగరెట్, ఇంకా బీడీ స్మోక్ చేస్తుంటే దాంట్లో పార్టికల్స్ ఉంటాయి కదా, అవి దాన్ని కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో, అవన్నీ కెమికల్స్ అనమాట. అది స్మోక్ చేసినప్పుడు ఇవి జీన్స్ని పోయి ఎఫెక్ట్ చేసి దట్ చేంజెస్, నేనైతే జీన్ చేంజెస్ అంటున్నానో అది చేయొచ్చు. సో విచ్ కెన్ లీడ్ టు క్యాన్సర్ ఇండైరెక్ట్లీ. సో ఆబ్వియస్లీ ప్రాబబుల్ రీజన్ ఇది అయి ఉండొచ్చు అని చెప్పేసి, అలా అని చెప్పేసి ఇంకా వేరే కొన్ని కారణాలు ఉంటాయి. యూవీ ఎక్స్పోజర్ అని అంటాము, దాంతో కూడా సమ్ జెనెటిక్ చేంజెస్ కెన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ విచ్ క్యాన్సర్ కెన్ ఫార్మ్. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇవి మన అంటే కొన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కొన్ని కంట్రోల్ చేసుకోలేము అనమాట. ఇంకొక రీజన్ ఏంటి, హెరిడిటరీ. సపోజ్ మన పేరెంట్స్కి ఎవరికైనా జెనెటిక్ మ్యూటేషన్ ఆల్రెడీ ఉంది వాళ్ళలో, అదేంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు పేరెంట్స్కి ఉంది కాబట్టి పిల్లలకి ఆ జీన్స్ సేమ్ డిఫెక్టివ్. ఎట్లా అంటే ఒక జీన్లో ఒక స్పెల్లింగ్ ఎర్రర్, ఏదో సమ్ ఎర్రర్ ఉన్న జీన్ మన పేరెంట్స్లో ఉంది, అది పిల్లలకి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పిల్లలకి ఎవరైతే ఆ డిఫెక్టివ్ జీన్ వస్తుందో సో వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు పీపుల్ ఎవరికైతే ఆ డిఫెక్టివ్ జీన్ రాలేదు. ఇప్పుడు సపోజ్ మనకి డిఫెక్టివ్ జీన్ అట్లా ఏం పాస్ కాలేదు, నేను హెల్దీగా ఉన్నా, నాకేం జీన్స్ అట్లా లేవు, మా పేరెంట్స్ హెల్దీగానే ఉన్నారు, ఏం మనకి హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఏం లేవు, నాకు క్యాన్సర్ రాదు అని అనుకుంటారు. అది తప్పు. అంటే అది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఎనీ పర్సన్ క్యాన్ గెట్ క్యాన్సర్. సో ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, అందుకే మేము డాక్టర్స్ ఎప్పుడు చెప్తా ఉంటాం లైక్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే చేంజ్ చేసుకోండి, అవాయిడ్ స్మోకింగ్, అవాయిడ్ ఆల్కహాల్. ఇదైతే మేము ఏమంటారు పాట పాడినట్టు పాడుతూ ఉంటాం అనమాట. సో బికాస్ అది మెయిన్ రీజన్, అది మన చేతిలో ఉంది, మనం అది చేంజ్ చేసుకోవచ్చు. మిగతా అది హెరిడిటరీ అనుకోండి, అది మన చేతిలో లేదు. పేరెంట్స్ నుండి మనకు పాస్ అయితే అది మన చేతిలో లేదు కదా. మన చేతిలో ఉన్నది యూ కెన్ డూ, యూ కెన్ లైక్ చేంజ్ దట్. మోడిఫై చేసుకునేది మనం చేసుకుంటే మన హెల్త్ కోసం మంచిది, మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ మనం తగ్గించుకోవచ్చు.